తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. రీసెంట్‌గా మార్వెల్ స్టూడియోస్ 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే ఫైనల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చే నెల జూలై 31న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. కానీ మన ఇండియాలో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే జూలై 30న ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ విషయానికొస్తే టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్‌గా అయితే మనకు కనిపించబోతున్నాడు. అతనితో పాటు ఎంజే, నెడ్, హల్క్, పనీసర్ క్యారెక్టర్స్ కూడా తిరిగి రాబోతున్నాయి. అలాగే శాడీ సింగ్ ఒక ముఖ్యమైన రోల్‌లో యాక్ట్ చేస్తుంది. 'షాంగ్-చి' మూవీని డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియలే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఇంకా ట్రైలర్ విషయానికొస్తే నిజంగా సూపర్ ఉంది. మూవీలోని విజువల్స్, ఎమోషన్స్, ముఖ్యంగా ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. అలాగే ఈ సినిమా ఈవెంట్స్ అనేవి 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ఈవెంట్స్ అయిపోయిన 4 ఇయర్స్ తర్వాత అయితే ఉంటాయి. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈసారి మాత్రం 'స్పైడర్ మ్యాన్' మళ్ళీ బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ చాలా డౌట్స్ అయితే వచ్చాయి. అందులో మెయిన్ డౌట్ ఏంటి అంటే శాడీ సింగ్ ప్లే చేస్తున్న జీన్ గ్రే క్యారెక్టర్ తన టెలిపాథిక్ పవర్స్‌తో అందరి మైండ్స్‌ను కంట్రోల్ చేస్తున్నప్పటికీ ట్రైలర్‌లో స్పైడర్ మ్యాన్ మరియు పనీషర్ మాత్రం ఆ పవర్స్‌కు ఇమ్యూన్‌గా కనిపిస్తారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే శాడీ సింగ్ యొక్క టెలిపాథిక్ పవర్స్ స్పైడర్ మ్యాన్ ఇంకా పనీషర్ మీద అసలు పనిచేయవు. ఇది ఎలా సాధ్యమైందని చాలామందికి డౌట్స్ రావచ్చు. ఆ డౌట్స్‌ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇక మెయిన్ కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. అందరికున్న మెయిన్ డౌట్ ఏంటి అంటే స్పైడర్ మ్యాన్ ఎలా మ్యూటేషన్ చెందుతున్నాడు? అలాగే పనీషర్ కూడా మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయా? ఈ ట్రైలర్‌ని గమనిస్తే జీన్ గ్రే తన టెలిపాథిక్ పవర్స్ ఉపయోగించి అందరి మైండ్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ ఫైట్ కూడా ఆమె వల్లే జరగబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే బ్రూస్ బ్యానర్ తన చేతికున్న కంట్రోల్ డివైస్‌ను ఎప్పుడు తీసేయడు. ఎందుకంటే అది తీసేస్తే తాను హల్క్‌గా మారిపోయి సిటీని నాశనం చేస్తాడని అతనికి బాగా తెలుసు. అందుకే అతను ఆ డివైస్‌ను ఎప్పుడు తన చేతికి వేసుకునే ఉంటాడు. ట్రైలర్‌లో కూడా బ్రూస్ బ్యానర్ పీటర్ పాకర్‌తో నా చేతికి ఈ డివైస్ లేకుండా నన్ను చూసినట్లయితే వెంటనే నువ్వు పారిపో అని చెప్తాడు. ఇక ట్రైలర్ ఎండింగ్‌లో చూస్తే బ్రూస్ బ్యానర్ తన చేతికున్న డివైస్‌ని తీసేస్తాడు. దాంతో అతను హల్క్‌గా మారి స్పైడర్ మ్యాన్‌పై తన థండర్ క్లాప్ అటాక్‌ని అయితే యూజ్ చేస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే బ్రూస్ బ్యానర్ స్వయంగా ఆ డివైస్‌ను తీసేయలేదు. ఎవరో అతన్ని కంట్రోల్ చేసి ఆ డివైస్‌ను తీసేసేలా చేసినట్లయితే కనిపిస్తుంది. ట్రైలర్‌ను డీటెయిల్‌గా గమనిస్తే బ్రూస్ బ్యానర్ హల్క్‌గా మారే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ ఓవర్ అయితే వినిపిస్తుంది. దాన్ని బట్టి బ్రూస్‌ను ఎవరో కంట్రోల్ చేసి హల్క్‌గా మారేలా చేశారని అర్థమవుతుంది. రూమర్స్ ప్రకారం ఆ పని చేసింది శాడీ సింగ్ ప్లే చేస్తున్న జీన్ గ్రే అని అంటున్నారు. ఎందుకంటే జీన్ గ్రేకి ఉన్న మెయిన్ పవర్ టెలిపాథిక్ మైండ్ కంట్రోల్. ఆమె తన మానసిక పవర్స్‌తో ఎవరినైనా కంట్రోల్ చేయగలదు. అలాగే ట్రైలర్‌లో కూడా స్పైడర్ మ్యాన్ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరో కంట్రోల్ చేసి అతనికి ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తున్నట్లు చూపించారు. ముఖ్యంగా ఒక సీన్‌లో ఎంజే గురించి కూడా తెలుసుకుని స్పైడర్ మ్యాన్‌ని షాక్ అయ్యేలా చేస్తుంది. కానీ ట్రైలర్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే జీన్ గ్రే టెలిపాథిక్ పవర్స్ స్పైడర్ మ్యాన్ మరియు పనీషర్‌పై పనిచేయడం లేదని చూపించారు. ఇదే ఆడియన్స్ అందరిలో పెద్ద డౌట్‌గా మారింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఒక బలమైన థియరీ వైరల్ అవుతుంది. ఆ థియరీ ఏంటంటే స్పైడర్ మ్యాన్ మరియు పనీషర్ ఇద్దరికీ మ్యూటేషన్ పవర్స్ వచ్చాయని. ఈ థియరీకి సపోర్ట్ చేసే కొన్ని హింట్స్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. ఈ ట్రైలర్ ఓపెనింగ్ సీన్‌లో స్పైడర్ మ్యాన్ స్కార్పియన్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు అతని కళ్ళు అనేవి నల్లగా మారిపోతాయి. ఆ తర్వాత అతను తన పూర్తి శక్తిని ఉపయోగించి స్కార్పియన్‌ను ఒక పోలీస్ కార్ పైకి విసిరేస్తాడు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే వాయిస్‌ను బట్టి స్పైడర్ మ్యాన్‌కి తనలో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కావడం లేదని తెలుస్తుంది. అలాగే వెబ్ షూటర్స్ లేకుండానే అతని బాడీ నుండి స్వయంగా వెబ్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇది మన చిన్నప్పుడే టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ మూవీస్‌లో చూసినట్లుగానే ఉంది. అందువల్ల స్పైడర్ మ్యాన్‌లో ఈ మ్యూటేషన్ జరగడం వల్లే జీన్ గ్రే టెలిపాథిక్ పవర్స్ అతనిపై పనిచేయడం లేదని అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. స్పైడర్ మ్యాన్‌కి ఇప్పటికే సూపర్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి అతను జీన్ గ్రే పవర్స్ నుంచి తప్పించుకున్నాడని అనుకుందాం. కానీ నార్మల్ హ్యూమన్ అయిన పనీషర్ ఎలా ఆ పవర్స్ నుంచి బయటపడ్డాడు? అతనికి ఎలాంటి సూపర్ పవర్స్ లేవు కదా! దీనికి కూడా ఒక థియరీ ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతుంది. ఆ థియరీ ఏంటంటే పనీషర్‌కున్న బలమైన మానసిక స్టెబిలిటీ దీనికి కారణమని. పనీషర్ మనసు ఎప్పుడు ప్రతీకారంతో నిండిపోయి ఉంటుంది. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ముఖ్యంగా అతని కుటుంబాన్ని కోల్పోవడం అతన్ని ఒక కిల్లింగ్ మెషిన్‌గా మార్చేశాయి.
అందువల్లే జీన్ గ్రే టెలిపైథిక్ పవర్స్ అతన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాయని అంటున్నారు. ఇదే విధంగా ఫాక్స్ స్టూడియోస్ ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ ఫాస్ట్ మరియు లోగన్ మూవీస్‌లో కూడా ప్రొఫెసర్ ఎక్స్ తన మైండ్ కంట్రోల్ పవర్స్‌తో వల్వరైన్‌ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ వల్వరైన్‌కి ఉన్న బలమైన మానసిక స్టెబిలిటీ కారణంగా అతను ఆ పవర్స్‌కు లొంగడు. వల్వరైన్ గతంలో ఎదుర్కొన్న బాధలు అతని మనసును మరింత బలంగా మార్చాయి. అందుకే అతనిపై టెలిపాథిక్ పవర్స్ పూర్తిగా పనిచేయవు. అదేవిధంగా ఇప్పుడు బ్రాండ్ న్యూ డే మూవీలో కూడా పనీషర్కు ఉన్న బలమైన మైండ్ సెట్ కారణంగా జీన్ గ్రే యొక్క పవర్స్ అతనిపై పనిచేయడం లేదని అనుకుంటున్నాను. అంటే స్పైడర్ మ్యాన్ మ్యూటేషన్ వల్ల పనీషర్ బలమైన మైండ్ సెట్ వల్ల టెలిపాథిక్ పవర్స్కు ఇమ్యూన్గా ఉన్నాయని ఈ థియరీ చెబుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎంసీయూలో ఇప్పటివరకు మ్యూటెంట్స్ గురించి పెద్దగా చూపించలేదు. కానీ మల్టీవర్స్ సాగా తర్వాత మార్వెల్ స్టూడియోస్ పూర్తిగా మ్యూటెంట్ సాగా వైపు అయితే వెళ్ళబోతుందని కన్ఫర్మ్ అయింది. అంటే త్వరలోనే మనము ఎక్స్‌మెన్ టీమ్‌ని కూడా ఎంసీయూలో పూర్తి స్థాయిలో చూడబోతున్నాం. ఇప్పటికే ప్రొఫెసర్ ఎక్స్, బీస్ట్ లాంటి క్యారెక్టర్స్ మల్టీవర్స్ ద్వారా ఎంసీయూలో కనిపించారు. అలాగే అవెంజర్స్ డూమ్స్‌డే మరియు సీక్రెట్ వార్ సినిమాలలో కూడా చాలామంది ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్ కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థియరీ కూడా వినిపిస్తుంది. అదేంటంటే ఈ మల్టీవర్స్ సాగా తర్వాత మార్వెల్ పూర్తిగా మ్యూటెంట్ సాగాలోకి ఎంటర్ అవ్వబోతుంది. అంటే రాబోయే మూవీస్‌లో మనము ఎక్కువగా మ్యూటెంట్స్‌నే చూడబోతున్నాం. అలాంటప్పుడు మార్వెల్ ఇప్పటి నుంచే స్పైడర్ మ్యాన్, పనీషర్ లాంటి కొన్ని క్యారెక్టర్స్‌ని మ్యూటెంట్స్‌గా మార్చి వాళ్ళను కూడా నెక్స్ట్ సాగాలో ముఖ్యమైన రోల్స్‌లో ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తుందా అనే అనుమానం అభిమానుల్లో ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే ఎంసీ పూర్తిగా కొత్త లెవెల్‌కి వెళ్ళడం అయితే ఖాయం. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ నిజమైన సమాధానం తెలుసుకోవాలంటే మనము ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. అయితే ఒక విషయం మాత్రం నిజం. ఈ ట్రైలర్ అయితే సూపర్‌గా ఉంది. చూస్తుంటే మార్వెల్ స్టూడియోస్ ఈ సినిమాతో మరోసారి $2 బిలియన్ పైగా వసూలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా నేరుగా అవెంజర్స్ డూమ్స్‌డేకి లింక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు లైక్ और सब्सक्राइब मार्ट में ओके बाय गाइस।